నిజామాబాద్ వెళ్దాం. నిజామాబాద్‌లో మా ప్రతినిధి మనకి నవీన్ అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా అక్కడ చూసుకుంటే నిజామాబాద్ జిల్లాలో లారీల కొరత ఏదైతే రైతులు అకాల వర్షాలతో నష్టపోయిన తర్వాత రైతుల యొక్క ధాన్యాన్ని పూర్తి స్థాయిలో కేసీఆర్ కొంటామని చెప్పిన తర్వాత పూర్తి స్థాయిలో అవి ఇంతవరకు తరలించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దానికి లారీల కొరతని అధికారులు చూపిస్తున్నటువంటి పరిస్థితి. అయితే లారీలు మాత్రం అక్రమ ఇసుక రవాణాకు యథేచ్ఛగా పంపిస్తున్నారు. కానీ ధాన్యాన్ని తరలించడంలో మాత్రం అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. దానిపై ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదని కూడా వాపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనిపై పూర్తి అప్డేట్స్ ఏంటి నవీన్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. నిజామాబాద్ జిల్లాలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి ఆదేశాలు ముట్టదెగలు అయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా ఈ నెల 11న ఇటు కొనుగోలు విషయంలో కావచ్చు, ఇటు లారీలకు సంబంధించినటువంటి అన్లోడ్ విషయంలో ఎలాంటి ఇబ్బందులు జరగకూడదని చెప్పి కూడా ఈ నెల 11న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పష్టంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అయితే మంత్రి ఆదేశాలు ఇచ్చినప్పటికీ కూడా ఎక్కడ అమలు కాని పరిస్థితి ఉంది. చాలా మటుకు అయితే ఇక్కడ రోజుల తరబడి ఇలా ఇటు వరి ధాన్యం తీసుకెళ్లిన వాటి లారీలు రైస్ మిల్ల వద్ద పడిగాపులకు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. చాలా మటుకు ఇటు పదుల సంఖ్యలో కూడా ఒక్కొక్క రైస్ మిల్ వద్ద పదుల సంఖ్యలో లారీలు ఉండడంతో ఇటు లారీ డ్రైవర్లు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. లారీ డ్రైవర్లతో పాటు ఇటు రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఇటు వరికి ధాన్యం తీసుకెళ్ళినటువంటి లారీలు రైస్ మిల్ల వద్ద వారం రోజుల తరబడి అక్కడే ఉండడంతో అవి అన్లోడ్ చేస్తే తప్ప ఇటు లారీలు మళ్ళీ కొనుగోలు కేంద్రాలకు రాని పరిస్థితి. కొనుగోలు కేంద్రాల వద్దకు లారీ రాకపోవడంతో కూడా రైతులు చాలా రోజులుగా ఇటు వరి ధాన్యము కాంటా పెట్టి జరిగినప్పటికీ కూడా ఇటు లారీలు రాకపోవడంతో కూడా తీవ్ర జాప్యం జరుగుతుంది. దీంతో కూడా రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే గత కొన్ని రోజులుగా అకాలంగా వర్షాలు కురిశాయి. చాలా మటుకు కూడా వరి ధాన్యం పూర్తిగా తడిచి ముద్దైన పరిస్థితి. మొత్తం జిల్లాలో 2 లక్షల ఎకరాల వరి పంట పూర్తిగా వర్షం నష్టపోయిన పరిస్థితి ఉంది. అసలే వర్షాకాలంలో పూర్తిగా నష్టం జరుగుతుంది. ఇటు లారీల వల్ల కూడా ఇటు రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారు. మరో వైపు కూడా లారీ డ్రైవర్లు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే రోజుల తరబడి 2 రోజులు కాదు, పూర్తిగా 4-5 రోజుల నుంచి కూడా లారీ డ్రైవర్లు ఒక లారీలో లోడ్ తీసుకెళ్లి రైస్ మిల్ల వద్ద పెట్టారు. అయినప్పటికీ అన్లోడ్ కావడంతో కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మొత్తం నిజామాబాద్ జిల్లాలో 218 రైస్ మిల్లు ఉన్నాయి. ప్రధానంగా 6,35,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు కూడా లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ 7 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని సేకరించేందుకు కూడా సేకరిస్తున్నారు. అయితే దీనికి సంబంధించి పూర్తి 800 లారీలను జిల్లా వ్యాప్తంగా కూడా దానికి తీసుకెందుకు కూడా సిద్ధం చేశారు. 800 లారీలు సిద్ధం చేసినప్పటికీ కూడా లారీల కొరత స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఉన్న లారీలు కూడా లోడ్ తీసుకెళ్లి అక్కడ ఉండడంతో కూడా మళ్ళీ తిరిగి ఇటు కొనుగోలు కేంద్రాలకి రాని పరిస్థితి నెలకొంది. అయితే ఇది ఇలా ఉంటే చాలా మటుకు లారీలు ఇటు నిజామాబాద్ జిల్లా సంబంధించి బోధన్, కోటగిరి, రేంజల్, ఇటు ఆర్మూర్, అలాగే కామారెడ్డి జిల్లాకు సంబంధించి బిర్పూర్, విచ్కుంద సంబంధించిన ఇటు ఇసుక క్వారీలు కూడా యథేచ్ఛగా కొనసాగుతుంది. అయితే అక్కడ వందలాది లారీలు తీసుకెళ్లేందుకు కూడా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే అక్కడ రెవెన్యూ అధికారులు మాత్రం వారిని ఇసుకని మాఫియాని కూడా నియంత్రించడంలో కూడా పూర్తిగా ఫెయిల్ అయ్యని చెప్పవచ్చు. దీంతో ఇటు లారీలు అక్కడ ఇసుక మాఫియా సంబంధించి ఇటు రెవెన్యూ అధికారులు దృష్టి పెట్టి పూర్తిగా నివారిస్తే ఆ సంబంధించిన లారీలు కూడా ఇక్కడ వరి కొనుగోలు కేంద్రాలకు సిద్ధం చేసే అవకాశం ఉంటుంది. అయితే అక్కడ పూర్తిగా అవడంతో ఇటు రైస్ మిల్లలో ఇటు లారీల కొరత కూడా నిజామాబాద్ జిల్లాకు స్పష్టంగా కనిపిస్తుంది రాజశేఖర్.